మాజీ మంత్రి డిఎస్ తనయుడు నిజామాబాద్ నగర తొలి మేయర్ మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్కు రాష్ట్ర ప్రభుత్వంలో ఆయనకు తగ్గ పదవి ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని ఆయన అభిమానులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్లో ఆయన అభిమానులు శనివారం నిరసన దీక్ష నిర్వహించారు. సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న డి సంజయ్కు గుర్తింపు ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికల్లో ఆయన అభ్యర్థుల గెలుపు కోసం ఎంతగానో సేవలు అందించారని వారు గుర్తు చేశారు. ఒక విధంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడంలో సంజయ్ పాత్ర కూడా ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు డిఎస్ మరణం తర్వాత ఆయన సమాధి వద్ద ఇచ్చిన ప్రమాణం నిలబెట్టుకోవాలన్నారు. ఆయన సేవలను గుర్తించి పదవి ఇవ్వాలని వారు కోరారు. ధర్మపురి సంజయ్ ఏ పార్టీలో ఉన్నా తాము ఆయన వెన్నంటే ఉంటామన్నారు. కార్యక్రమంలో సంజయ్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల చిన్న రాజేశ్వర్, ఆమందు వెంకటేష్, కపిల్, పుప్పాల బాజన్న, సక్కి విజయ్, పుప్పాల విజయ్, సందీప్ రణధీర్, రింపు తదితరులు పాల్గొన్నారు. बीसी मुद्दे पिटे के आवाज दो we want నడిబొడ్డున కాంగ్రెస్ అభిమానులు, సంజయ్ అన్న అభిమానులు, వివిధ కుల సంఘాల నాయకులు అందరూ కూడా ఈ యొక్క నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తొలి మేయర్ అయినటువంటి ధర్మపురి సంజయ్ అన్న గారు కాంగ్రెస్ పార్టీలో ఇంతకాలంగా ఆయన పనిచేస్తున్నా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ఆయనకు ఒక సముచిత స్థానాన్ని ప్రకటించలేకపోయింది, ఆయనను రికగ్నైజ్ చేయలేకపోతుంది. కాబట్టి మేము ఈ యొక్క నిరాహార దీక్షలో పాల్గొన్నాము. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభివృద్ధి కొరకు పాటుపడుతుంది. అదేవిధంగా ఈరోజు ఏఐసిసి ప్రెసిడెంట్ అయినటువంటి ఖార్గే గారు కూడా ఒక దళిత సమాజానికి చెందిన నాయకుడిని ఎన్నుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పనులు, ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరూ ఆకర్షితులవుతున్నారు. అలాంటి అత్యుత్తమైన పార్టీలో మా యొక్క దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ గారు 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆ మహోన్నతుడి అంత్యక్రియల కార్యక్రమానికి వచ్చినటువంటి సీఎం గారు ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని, ఒక ప్రత్యేక హోదా ఆయనకు కల్పిస్తామని చెప్పేసి సంజయ్ అన్న గారికి హామీ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క మాట సీఎం గారు నిలబెట్టుకోవాలని ఆయన అభిమానులము నిజామాబాద్ జిల్లాలో ఈరోజు నిరాహార దీక్షలో పాల్గొని ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. రాహుల్ గాంధీ గారు ఈ యొక్క దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభివృద్ధి కొరకు పాటుపడుతున్నారు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వైపు సంజయ్ అన్న గారు, వారి తండ్రి గారైన ధర్మపురి శ్రీనివాస్ గారు కూడా ఎంతో కృషి చేశారు. ఏఐసిసి చైర్మన్ అయినటువంటి సోనియమ్మ గారికి అతి సన్నిహితులుగా ఉన్నటువంటి ధర్మపురి శ్రీనివాస్ గారి కుటుంబానికి న్యాయం చేయాలి. ఎన్నో అభివృద్ధి పనులు చేసినటువంటి సంజయ్ అన్న గారు తొలి మేయర్గా నిజామాబాద్ నగరంలో ఆయన ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేసినటువంటి ఆ యొక్క వ్యక్తికి సముచిత స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పిస్తే ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది అని చెప్పేసి ఆయన అభిమానులము మేము విశ్వసిస్తున్నాము.
డిఎస్ గారి అనుచరులే కానీ, సంజయ్ అన్న గారి అనుచరులే కానీ, వివిధ పార్టీలలో ఉన్నటువంటి వారందరూ కూడా కాంగ్రెస్ కూటికి చేరే అవకాశం ఉంది. కాబట్టి సంజయ్ అన్న గారికి ఒక సముచిత స్థానాన్ని ప్రకటించి కాంగ్రెస్ బలోపేతానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన ప్రియతమ నాయకులు పెద్దలు ధర్మపురి సీనన్న గారు ఉమ్మడి రాష్ట్రంలో 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఘనత ఆయనకే దక్కింది. మరి ఆయన ఆధ్వర్యంలో నిజామాబాద్ ఎంతో అభివృద్ధి జరిగింది. వారి యొక్క కుమారుడైనటువంటి ధర్మపురి సంజయ్ గారు కూడా తొలి మేయర్గా 5 సంవత్సరాలు నిజామాబాద్ పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. అందులో మత్స్యకు డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి, తర్వాత నిజామాబాద్లో నీటి సమస్య తీవ్రంగా ఉన్న రూపంలో అలీసాగర్ నుంచి స్పెషల్ స్కీమ్స్ తెప్పించి నీటి సమస్య లేకుండా తీర్చిన ఘనత ధర్మపురి సంజయ్ గారికి దక్కింది. మరి వారు గత 5 సంవత్సరాలు మేయర్గా ఉండి పట్టణంలో విద్యుత్తు, తాగునీటు అన్ని వసతులు కల్పించి మరి ఎంతో కృషి చేసి ఆయన ఉమెన్స్ మన మెడికల్ కాలేజీలో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ద్వారా అయింది. దాంట్లో కూడా ప్రముఖ పాత్ర సంజయ్ గారు పోషించారు. మరి మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు. మా ముద్దు బిడ్డ ధర్మపురి సంజయ్ గారికి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పించాలని చెప్పి పెద్దలు ఖార్గే గారికి మరియు మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారికి, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇందులో మేము పార్టీకి వ్యతిరేకం కాదు, పార్టీలోనే ఉంటున్నాము, పార్టీకే సేవ చేస్తాము, పార్టీకే అంకితం అవుతాము. సంజయ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మా కాంగ్రెస్ పార్టీలో ధర్మపురి సంజయ్ గారికి సముచిత స్థానం కల్పించి మరి వారి యొక్క సేవలను పార్టీ వినియోగించుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు ఏ పదవి ఇచ్చినా స్వీకరించడానికి సంజయ్ గారు సిద్ధంగా ఉన్నారు. ఇది కావాలా అది కావాలా అని చెప్పి డిమాండ్ చేయడం లేదు. పార్టీలో సేవ చేసినందుకు గుర్తింపుగా ఏదైనా పదవి ఇవ్వాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆ డిమాండ్ కాదు. बात कर रहा हूँ हमारे श्रीनिवास साहब 2 बार पीसीसी रह के गवर्नमेंट को लेके आने के बाद भी हमारे संजय अन्ना को नोवेयर कर रहे हैं. इनके लिए नायम होना, इनके लिए जो है सो कोई पोस्ट होना और जो है सो इन लोग बहुत काम करे सो निज़ामाबाद के लिए, बाईपास रोड के लिए, ये ब्रिज के लिए, रेलवे ब्रिज के लिए और सिटी के लिए ड्रेनेज, अंडरग्राउंड ड्रेनेज बनाए. इन लोगों के लिए नायम होना और इन लोगों को अच्छे से अच्छे पोस्ट पे देना हमारी एक ख्वाहिश है. और अन्ना के जो सो कामों को नज़रअंदाज नहीं करना चाहिए, उनके कामों को देखते हुए और उनको जो है संजय अन्ना को नायम देना चाहिए.